హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ డివోషనల్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి. శ్రావణ మాసం అంటేనే ఆషాఢ మాసం నుండే మన యూట్యూబ్ ఛానల్లో ఎన్నెన్నో వీడియోలు వచ్చేస్తూ ఉంటాయి. శ్రావణ మాసం పూజలు, అమ్మవారి అలంకరణల కోసం వీటిని కొన్ని వీడియోస్ చక్కగా వివరిస్తారు, మరికొన్ని వ్యూస్ కోసం చేస్తారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు చాలా పెద్ద భక్తి ఛానళ్ళు ఉన్నాయి, గొప్ప గొప్ప పండితులు ఉన్నారు. ఆ ఛానల్లో వారు శ్రావణ మాసం విధి విధానాలు మాత్రమే తెలియచేస్తారు. ఇలా చేయాలి, అలా చేయాలని, కానీ ఎలా చేయాలని ముందుగా చేసి చూపియరు. ఎందుకంటే ఇది పూజా విధానం, దానికంటూ ఒక సందర్భం ఉంటుంది. ఇలా వీళ్ళు చూపించడం వలన తెలియని వారు తెలుసుకుంటారు, పొరపాటు లేదండి. కానీ అలంకరణ అంటూ జనుల ఆకర్షణ కోసం మనం చేసే పూజ వ్యర్థం. నా అనుభవంతో చెప్తున్నాను. నేను పూజ చేసుకొని వీడియో తీసి పెట్టేదాన్ని, కానీ వీడియో వలన వీడియో కోసం పూజ చేయాలి అనే విధంగా వచ్చింది ఒకానొక సందర్భంలో. అలా చేయడం వలన నాకు అమ్మవారికి చాలా దూరం ఏర్పడింది. అమ్మవారికి దూరం ఏంటా అని మీకు అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం అండి. అమ్మ నాతోనే ఉండేది ఎప్పుడు. అలా ఉన్న అమ్మవారు నా మనసుకి, అమ్మ దర్శనానికి నాకు భాగ్యం లేకుండా దూరం ఏర్పడింది. పూజలో ఆర్టిఫిషియల్ హడావిడిలు పెట్టుకోకుండా సహజంగా దొరికే పూలతో, పండ్లతో, మట్టి దీపాలు లేదా వెండి ఇత్తడి దీపాలతోనే పూజ చేసుకోండి. జనుల మెప్పు కోసమని కాకుండా మీ కుటుంబం బాగు కోసమని అమ్మను మనసారా భక్తితో, అమ్మపై ధ్యాసతో, నమ్మకంతో పూజించండి. పూజలో ఏమీ లేకున్నా మనసు అర్పిస్తే చాలు. పూజ అమ్మకు, పూజ ఫలితం మనకు దక్కుతుంది. అంతేకాని పూజ అనే కార్యక్రమం పెట్టుకొని వికృతాలు చేయకండి. కొన్ని వస్తువులు దేవుని పూజకు ఉపయోగించకూడదు, కానీ ఆకర్షణ, అలంకరణ అని వీటిని తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడుతున్నాం. అలాగే అమ్మవారు కూడా అనుకొని కోరుకున్న కోరికలను కూడా ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకుంటే ఎలా ఉంటుందండి? కాబట్టి మనం భక్తి భావంతో, నిష్కల్మషంగా, నమ్మకంతో చేసే ఏ పనికైనా కాస్త ఆలస్యమైన భగవంతుడి అండ మాత్రం ఎప్పుడు మనకు ఉంటుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారి దీవెనలు అందరికీ పరిపూర్ణంగా కలగాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి.